ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D Jodi. ఇది ఫైర్ కాదు, వరల్డ్ ఫైర్. పవర్ క్వాలిఫైయర్స్ లో మన జడ్జిలు రావటం, సరికొత్త పవర్ ని అనౌన్స్ చేసి మన డి జోడీని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేశారు. మరి ఈ వారం మన జడ్జిలు ఏ పవర్ ఇస్తారో, అది ఎవరు గెలుస్తారో తెలుసుకోవడానికి మీతో పాటు నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన జడ్జెస్ ని ఇన్వైట్ చేసేద్దాం. మన ఇద్దరు పవర్ఫుల్ జడ్జెస్ తో మన బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ విజయ్ బిని మాస్టర్, గణేష్ మాస్టర్ అండ్ ద బ్యూటిఫుల్ హన్సిక గారు. డి షో చూడు ఘనంగా ఉండు, ఈ నలుగురు వచ్చాక చూడు గుండెలా ఉండు. లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ టీమ్ లీడర్స్. ఆ పొట్టెదవ రాలేదా? ఎస్ చాలా హ్యాపీగా ఉంది. వాడు ఎందుకు వస్తాడో వాడికే తెలియదు. దున్నపోతుల మటన్ తింటాడు, ఫిష్ తింటాడు, పందిలా పడుకుంటాడు. కాళ్ళు చేతులు పడిపోయినట్టు అలా పడి ఉంటాడు. కాదు, ఇంట్లో క్యాలెండర్ ఏంటి అంతలా చింపేసి పడేసావు? దాంట్లో ఆదివారంలో ఆది అని ఉంది, అందుకే చింపి పడేసా. అన్న, వాడు గోకడానికి వస్తాడా, టీమ్ లీడర్ గా చేయడానికి వస్తాడా? హన్సిక గారిని గోకుతాడు, ప్రొడక్షన్ మంగమ్మని గోకుతాడు. గోకుడికి నన్ను గోకేస్తున్నాడు. ఎవరిని గోకుతున్నాడు తేడా లేకుండా. ఆపండి, అసలు మా ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకోకుండా పాపం ఆయన కష్టము పగవాడికి కూడా రాకూడదు. ఏం పోయింది ఏంటి మమ్మీ ఎవడీడు? ఆయన ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో మీరు ఒకసారి రండి చూడండి. హృదయమా ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో. ఏమైంది వీడికి? అదే పాపం, పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి ఇలా 2 కాళ్ళు పోయి ఇలా పడున్నాడు. రాత్రి ఆవేశంలో ఒక ఆసనం వేశాడు, దానివల్ల ఇలా అయిపోయాడు. ఏం ఆసనం వేసావా? అది కళ్ళు పోయినాయి అంటే అర్థం చేసుకోండి ఆసనం ఎలా ఉంటుంది. సరే, అసలు కాలు ఎలా పోయింది? ఏం లేదబ్బా, రాత్రి నిద్రలో కాలు వేసింది, 2 కాళ్ళు పోయినాయి. ఏమండి, నేనే గనక నిప్పైతే మీకు ఇప్పటికిప్పుడు 2 కాళ్ళు వచ్చేస్తాయి. అయితే ఇక జీవితంలో రావన్నమాట. అయినా ఎలా వస్తాయి? నువ్వు ఎప్పుడైనా నా కోసం ఏదైనా పుణ్యాలు చేసావా? ఎలా వస్తాయి కాళ్ళు? నేను ఎందుకు చేయలేదండి, పొద్దున్నే ఒక కాకి వచ్చింది, దాని టైల్ కి చాలా పెద్ద దెబ్బ తాకింది. సో నేను బ్యాండేజ్ చేశాను. రాత్రి అయితే కాకిటైల్ వేసి కాకి టైల్ కి బ్యాండేజ్ చేసిందంట ఈవిడ. నేను నీ కోసం నాట్యం చేస్తాను, దెబ్బకి నీ కాళ్ళు వచ్చేస్తాయి. ప్రయత్నం చెయ్యవు, రావచ్చేమో. నెక్స్ట్ నేను కూడా ఒకటి చేస్తానండి, మీకు తప్పకుండా కాళ్ళు వచ్చేయాల్సిందే. నువ్వు చేసిన నాట్యానికే రాత్రి కాళ్ళు పోయినాయి. చెయ్యి. కాళ్ళు పోయినాయి, నా కళ్ళు పోయినా బాగుండేది. ఆది అన్న, నీకంటే ఏది ఎక్కువ కాదు. నీ కాళ్ళు తెప్పించే బాధ్యత నీది, ఈ చెల్లిది. రెడీ సార్. అబ్బే, పరిస్థితి తెలియట్లేదు. అవునా? లేదు చూడు, లేదు ఒక్క నిమిషం, ఒక చిన్న తెలిస్తే లేచినాడు.
కాళ్ళు వచ్చేసాయి కదా, ఇంకోసారి ఇలాంటి అవనాటకాలు ఆడకుండా టాస్కులకు పిలిస్తే జాగ్రత్తగా టాస్కులు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో జడ్జెస్, పవర్ క్వాలిఫైయర్స్ లో భాగంగా ప్రతి వారం ఒక స్పెషల్ పవర్ ఇవ్వటం జరుగుతోంది హైయెస్ట్ స్కోరర్ జోడికి. సో ఈ వారం హైయెస్ట్ స్కోర్ వచ్చినటువంటి జోడికి మీరిచ్చేటువంటి ఆ స్పెషల్ పవర్ ఏంటి? We will be giving a very, very important, and that is ticket to the semi-finale. Whoa, superb! So జోడీస్ అర్థమైందిగా, అండ్ ఆల్సో కొరియోగ్రాఫర్స్ అండ్ జోడీస్ అందరికి ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. కెన్ వి హ్యావ్ టికెట్ టు సెమీ ఫినాలే ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? సో హియర్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ పవర్ అనుకుంటాను ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ రెండు పవర్స్ లో, 3 పవర్స్ లో చూసుకుంటే దిస్ హ్యాస్ టు బి ది మోస్ట్ పవర్ఫుల్ వన్. అండ్ జడ్జెస్, ఈ వారం మీరు ఈ పవర్ ఇచ్చేస్తే టికెట్ టు సెమీఫినాలే, మరి ఇంకా నెక్స్ట్ వీక్ ఏమిస్తారు పవర్? డైరెక్ట్ ఫైనల్స్ కి వెళ్ళిపోతాం కదా ఆ తర్వాత. Next week kuda ticket to semi-finale level 2. But this is after 2 performances. This is a very, very important and a big ticket. It won't come that easy. Okay. They have to fight for it. ఈ వారం పర్ఫామ్ చేయాలి, వచ్చే వారం పర్ఫామ్ చేయాలి. 2 వారాల స్కోర్స్ ని కలిపిన తర్వాత వచ్చేటువంటి హైయెస్ట్ స్కోరర్ కి ఈ టికెట్ ఇవ్వటం జరుగుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద జోడీస్ అండ్ ఆల్సో ద కొరియోగ్రాఫర్స్. ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. సో మరి ఈ టికెట్ ఏ జోడీ గెలుచుకుంటుందో తెలియాలంటే టికెట్ టు సెమీఫినాలేలో లెట్స్ బిగిన్ లెవెల్ 1. ఈ జోడీ పవర్ క్వాలిఫైయర్స్ టికెట్ టు సెమీఫినాలే లెవెల్ 1 లో మొదట పర్ఫామ్ చేయడానికి వస్తున్నటువంటి జోడీ ఏ టీం నుంచి రాబోతున్నారు? సో మా టీం నుంచి ఇసూబ్ అండ్ అమూల్య వస్తున్నారు. ఫస్ట్ పర్ఫామ్ చేయడానికి ఆది అండ్ అశ్విని టీం నుంచి లెట్స్ వెల్కమ్ ఇసూబ్ అండ్ అమూల్య. డాక్టర్, మా తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నాడు డాక్టర్, ఎలాగైనా మీరే కాపాడాలి. మీరేం కంగారు పడకండి, ఈ ప్రాణాన్ని నేను కాపాడుతాను. యముండా. ఎవరు నువ్వు? యముడు పంపిన యమపాశంని, వీడి ప్రాణాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఈ డాక్టర్ ఉండగా ఈ ప్రాణాన్ని పోనివ్వను. సరే, నీ వల్లైతే నన్ను ఆపు. డాక్టర్, మీరు అడిగిన ఏ నెగిటివ్ బ్లడ్ దొరికింది. బ్రతకాలి అని ఒక ఆశ రేగరే, చంపాలి వెంటాడే చావురే. ఒక యుద్ధం, ఒక ధ్వంసం, ఒక హింసం నాలో రేగరే. ఒక మంత్రం, ఒక మైకం నాలో మోగిరే. ఒక జననం, ఒక చలనం, ఒక జ్వలనం నాలో చేరనే. ఒక స్నేహం, ఒక దాహం నాలో పొంగిరే. డాక్టర్, ఆక్సిజన్ మిషన్ పనిచేయడం లేదు. బంగారం, ఒక ముద్దు ఇవ్వచ్చు కదా. అవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పాను కదా. నేను డాక్టర్ని, నా కర్తవ్యం నేను పాటిస్తాను. అది పెంచే సమస్త శక్తి బ్రతకాలి అని ఒక ఆశ రేగరే. చంపాలి వెంటాడే చావునే. ఇక నువ్వు చనిపోయే సమయం దగ్గర పడింది.
మనిషి చనిపోయిన తర్వాత కూడా కొన్ని సెకండ్స్ వరకు బ్రతికే ఉంటారు. చివరి వరకు పోరాడుతాను. బ్రతకాలి అది ఒక ఆశరే, చంపాలి వెంటాడే చావురే. భలా బాలిక భలా, నీ వైద్యానికి నేను మెచ్చితిని. ఈ సృష్టిలోనే ఒక ప్రాణాన్ని కాపాడగలిగే అవకాశం ఒక భగవంతుడికే ఉందనుకున్నాను. కానీ ఈ భూమి మీద ఇంకొక భగవంతుడున్నాడని నువ్వు నిరూపించావు. శభాష్. వదలను చెరి చెరి మరణం ఎదురు వచ్చిన మరణను ఈ పెర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది గణేష్ మాస్టర్? సందీప్ మాస్టర్ కాన్సెప్ట్ చాలా బాగుంది. కొరియోగ్రఫీ కొంచెం తగ్గింది, డాన్స్ తగ్గింది అనిపించింది. కొన్ని పోర్షన్స్ చాలా బాగున్నాయి. పట్టి కట్టడం డాన్స్ లోనే, ఇంకోటి డబల్ యాక్టింగ్ వస్తున్నారు కదా, ఆత్మ వస్తుంది బయటికి, అది కూడా చాలా బాగుంది. పోర్షన్స్ బాగున్నాయి, డాన్స్ తగ్గింది, అదొకటే చిన్న మ్యాజిక్ మిస్సింగ్. అదర్వైజ్ ఇట్స్ గుడ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. విజయ్ బిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇందులో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. నేను ఐ స్టార్ట్ విత్ పాజిటివ్స్. నాకు కాన్సెప్ట్ చాలా చాలా బాగా నచ్చింది. అంటే ఒకళ్ళు ప్రాణం తీసుకునే వాళ్ళు, ఒకళ్ళు ప్రాణం పోసేవాళ్ళు, వీళ్ళ మధ్యన మీరు ఒక యాక్ట్ ఆలోచించినందుకు వెరీ వెరీ గుడ్ ఫర్ దాట్. కాన్సెప్ట్ వైజ్ వెరీ గుడ్. స్పెషల్లీ ఆ సోల్ వచ్చే సీక్వెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ సోల్ వెళ్ళిపోతుంది, లాస్ట్ లో సిపిఆర్ చేయడం, ఆ సోల్ ని చూపించే విధానం బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అదంత ఈజీ కాదు, మీ థాట్, బట్ దాన్ని బాగా ప్రెజెంట్ చేశారు. ఇవి వచ్చి పాజిటివ్స్. నాకు అనిపించిన నెగిటివ్ ఏంటంటే మళ్ళీ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ అక్కడక్కడ క్లమ్జీగా ఉంది. నాకు లాస్ట్ లో మెసేజ్ కూడా బాగా నచ్చింది. అంటే ఇక్కడ భూమి మీద ఎవరన్నా దేవుళ్ళు ఉన్నారంటే వాళ్ళు డాక్టర్సే అని. సో టు ఆల్ ద డాక్టర్స్, హ్యాట్స్ ఆఫ్. మీరు లేకపోతే మేమెవరం లేము. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. హన్సిక గారు. సందీప్ మాస్టర్ కాన్సెప్ట్ చాలా బాగుంది, కానీ లైక్ మాస్టర్ సే క్లమ్జీ ఉంది. డాన్స్ చాలా తక్కువ ఉంది. సో ఐ థింక్ వీ నీడ్ టు క్రియేట్ దట్ మ్యాజిక్ అగైన్ ఫర్ ద స్టేజ్. అదర్వైజ్ యూ గైస్ వర్ గుడ్, లిటిల్ మోర్ ప్రాక్టీస్. గుడ్ లక్. సో జడ్జెస్ ఎవరైతే ఆ పేషెంట్ గా అండ్ సోల్ గా చేశారో వాళ్ళిద్దరు ట్విన్స్ అట. సో దే కమ్ హియర్ టు హెల్ప్. ఒకసారి రామ్ లక్ష్మణ్. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. సీక్రెట్ స్కోర్స్ నోటెడ్. ఆల్ ద వెరీ బెస్ట్. సో జడ్జెస్, మనం ఏదైతే ఇప్పుడు ఈ లైఫ్ అండ్ డెత్ కి మధ్య చూసినటువంటి యాక్ట్ ఉందో, ఇట్స్ అ వెరీ ఎమోషనల్ యాక్ట్. అండ్ డ్యూరింగ్ ద యాక్ట్ నేను ఆబ్వియస్లీ ఐ వాస్ సిట్టింగ్ రైట్ నెక్స్ట్ టు ఆది అండ్ అశ్విని గారిని చూశాను. హీ వాజ్ ఆల్సో ఫీలింగ్ వెరీ ఎమోషనల్. అశ్విని, మీరు ఈ యాక్ట్ గురించి ఏదో చెప్పాలనుకున్నారు. ఈ షోలో ఎప్పుడు ఎలాంటి ఒక ఎమోషనల్ కాన్సెప్ట్ కానీ ఇలాంటి ఏ జరిగినా కానీ తను ఎందుకో తెలియకుండా తనలో తను ఫీల్ అవుతూ ఉంటుంది. చావు బతుకులు అనేది అందరికి కామనే. లైక్ అందరూ ఒక రోజు చచ్చిపోతాము, బట్ బతికున్నంత కాలం అందరూ ఒక రోజు చచ్చిపోతారు. నేను ఈ రోజే చచ్చిపోయేలా ఉన్నా. తొందరగా చెప్పవా? అంటే నేను చూసే లైవ్ లో చూసే ఎగ్జాంపుల్స్, అంబులెన్స్ వస్తుంది, అది దానికి సైడ్ ఇవ్వకుండా అందరు దాంతో పాటు ఉరుకుతా ఉంటారు. ఇది ఈ రోజు ఉదయమే జరిగింది. ఈ అమ్మాయి ఇవ్వలేదు సైడ్, వాడు ముందుకొచ్చి దిగి అడిగితే గానీ అప్పుడు ఈ అమ్మాయి. సో ఇట్లాంటివన్నీ చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఈ జలసీలు, యాంగర్లు ఇవన్నీ మనం ఉన్నంత కాలం, బతుకున్నంత కాలమే. మనం చచ్చిపోతే తర్వాత ఏముండదు. కానీ వాళ్ళిద్దరి మీద ఈ అమ్మాయికి చిన్న జలస్ ఉంది. సెమీఫినాల్ లెవెల్ 1 లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నటువంటి జోడీ ఏ టీం నుంచి? మా టీం నుంచి. చెప్పు సిద్ధు. సూర్య హంస. సోనియా అండ్ సిద్ధు టీం నుంచి లెట్స్ వెల్కమ్ సూర్య అండ్ హంస. Okay, this is DSP. Come on, let's sing and dance and be happy.
Let's rock. Chalo, life is nothing but just hip hop. Chalo, life is all about hip and hop. थोड़ा सा प्यार डालो, थोड़ा सा fire डालो, थोड़ा सा जोर डालो. Life is a cocktail. थोड़ा सा deep डालो, थोड़ा सा छेद डालो, थोड़ा सा love डालो. Life is a cocktail. Hello. Suno, suno, one more time. Let's all dance and sing and rhyme. Suno, suno, సిద్ధాంతం ప్రతి నిమిషం మన ప్రియానేస్తం సరదా నదిలో ఉనకై పుటకై లైఫే సాక్షరసం శివ శంభో 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 थोड़ा सा hot nothing but just hip hop थोड़ा सा hot life is all about hip and hop Chalo, life is nothing but just hip hop Check this out, right? భావలంటే ఒకటికి మత్తు భక్తి అంటే ఒకటికి మత్తు మత్తులోనే లోకం మొత్తం ఉన్నది దాచుకుంటే ఒకటికి మత్తు దోచుకుంటే ఒకటికి మత్తు మత్తులోనే మనిషికి ముక్తి ఉన్నది నిషా నిషా ఏదో నిషా నిన్న నేడు రేపో నిషా తనకై తానే బ్రతికే వాడే మనలో 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 తానీషా శివ శంభో 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 బాయ్స్ రిలాక్స్. శివ శంభో శివ శంభో శివ శంభో ఓట్లల్లో బ్రతుకుంటుంది ఓపెనైతే రుచుకుంటుంది ఓపికెంతో చూపి ఒప్పుకోమది ఐసులాగా వయసుంటుంది కరిగి వాటర్ అయిపోతుంది వాటమెంతో చూపి వాడుకోమరి ఏ మజా మజా ఒకే మజా మనిషి అయి పుడితే మహా మజా ఏ మజా మజా ఒకే మజా మనిషి అయి పుడితే మహా మజా మనసు గ్లాసు నింపితే తెరవడ దేవుడు దర్వాజ శివ శంభో 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 थोड़ा सा hot life is nothing but just hip hop थोड़ा सा hot life is all about hip and hop Chalo, life is nothing but just hip hop Chalo, life is all about hip and hop थोड़ा सा प्यार डालो थोड़ा सा fire डालो थोड़ा सा जोर डालो life is a cocktail ఈ కాన్సెప్ట్ అండ్ కొరియోగ్రఫీ అండ్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయపిని మాస్టర్? మనోజ్ మాస్టర్ కొరియోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ. మీరు ఆ షూస్ తో చేసిన జిమ్మిక్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మాస్టర్. అవుట్ ఆఫ్ 10 ఒక 7 ప్రాపర్ గా వచ్చాయి. ఆ 3 మిస్ అయ్యి ఆ 3 కూడా వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ ఉన్ను. బట్ అటెంప్ట్ కి వెరీ వెరీ గుడ్. అండ్ నాకు స్పెషల్లీ ఆ షూస్ తో బర్డ్ సీక్వెన్స్ చేశారు కదా, అది చాలా బాగా నచ్చింది. టీ షర్ట్స్ చేంజ్ ఓవర్ బాగా నచ్చింది. ఓవరాల్ గా హంస ఎనర్జీ అని అడుగుతుంటా, ఎనర్జీ సూపర్ హంస. ఈ ఎనర్జీ కావాలి.
వెరీ గుడ్. సో ఆన్ ద హోల్ అ బ్యూటిఫుల్ యాక్ట్, వెల్ కొరియోగ్రాఫ్. నాకు ఆ 3 జిమ్మిక్స్ కూడా ప్రాపర్ గా వచ్చి ఉంటే అద్దరిపోను అసలు. బట్ నో ప్రాబ్లం, 7 బాగా వచ్చాయి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. లవ్లీ, థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. గణేష్ మాస్టర్. 3 వచ్చుంటే ఎపిసోడ్ కే మ్యాజిక్ సాంగ్ అయిపోయేది. మ్యాజిక్ జరిగింది నిజంగా. నేను ఎటు చూడాలో అర్థం కావట్లేదు. ఏ షో ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏ షో ఎటు నుంచి వస్తుంది, ఏ టైం జుమ్ అని వెళ్తున్నాయి. బ్యూటిఫుల్ అసలు. అసలు నీ ధైర్యం మెచ్చుకోవాలా నిజంగా. అంటే ఈ టైంలో అలాంటి చేయడం అనేది జోక్ కాదు, చాలా ప్రాక్టీస్ కావాలి. చాలా చాలా నాకు తెలిసి చాలా చేసి ఉంటారు. ఈవెందు ఒక 3 వెళ్ళిపోయినాయి. అవి పడి ఉంటే ఏం జరగాలన్నా జరిగిపోయేది ఇప్పుడు మొత్తం. కానీ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. థ్యాంక్ యూ మాస్టర్. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సూర్యతేజ్ అండ్ హంస. హంస గుడ్ ఎనర్జీ, వెరీ గుడ్ ఎనర్జీ. అండ్ సూర్యతేజ్ ఏం చెప్పాలి నీ గురించి చెప్పు. బాల్ లాగా ఎగురుతున్నావు. బాలే డైరెక్ట్ ఒక బాల్ ఆడుతున్నట్టుంది. డింగ్ 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 కిందికి పోతున్నావు, పైకి వస్తున్నావు, వెళ్తానే ఉన్నావు ఎటుబడి. రియల్లీ రియల్లీ గ్రేట్ ఎనర్జీ. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. హన్సిక గారు. Surya and Hamsa, welcome back. Manoj Master, in an act normally there is 1 or 2 wow moments, but this act in general, in whole, was wow. థ్యాంక్ యూ మ్యామ్. And E Jodi, powerful Jodi in D Jodi. అరే వా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. God bless you guys. Good luck. Keep up the good work. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. బిఫోర్ వి మూవ్ ఆన్ టు ద సీక్రెట్ స్కోర్స్, ఒకసారి షూస్ గురించి, అవి మనకి పాదరక్షకులుగా ఎంత ఇంపార్టెంట్ అనేది అశ్విని గారు చెప్తారట ఒకసారి. సీరియస్ గా అమ్మాయి ఏమందంటే, పాపం ఎందుకు వాళ్ళు అన్నిసార్లు టీ షర్ట్ల కోసం షూల కోసం ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఆ టీం అందరికి ఆవిడ షూ డెడికేట్ చేస్తారు. ఎంతమంది ఉన్నారు బాయ్స్? 13. వీళ్ళకి నిజంగా నేను ఎప్పుడైనా ఒకటి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను, కానీ ఇట్లా షూస్ ఇస్తానని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. రండి ఏదో ఒకటి చేస్తుందంట. రండి. షూస్ అనేది యాక్చువల్ గా మనం హ్యూమన్స్ కనిపెట్టుకున్నాము, కానీ నార్మల్ గా పాతకాలం అంటే లైక్ న్యూటన్ దగ్గరికి వెళ్తుంది. అశ్విని గారు, బట్ ఆన్ అ సీరియస్ నోట్, మీరు చెప్పేది కొద్దిగా కామెడీగా ఉన్న షూ ఎమోషన్ మాత్రం చాలా జెన్యూన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్. ఆల్ ది వెరీ బెస్ట్ మనోజ్ మాస్టర్. ఆల్ ది బెస్ట్ గైస్. టికెట్ టు సెమీఫినాల్ రేస్ లో నెక్స్ట్ ఏ టీం నుంచి జోడీ రాబోతున్నారు? అది కూడా మా టీం నుంచే పంపిద్దాం అనుకుంటున్నాం. బ్యూటిఫుల్ సోనియా, కమ్ ఆన్. సో మా టీం నుంచి ఈసారి కూడా ఎవరు వస్తున్నారో సిద్ధుయే చెప్తాడు. చందన్ అండ్ తులసి. సోనియా అండ్ సిద్ధు టీం నుంచి టికెట్ టు సెమీఫినాల్ రేస్ లో లెట్స్ వెల్కమ్ ద నెక్స్ట్ జోడీ, చందన్ అండ్ తులసి. మన ముంబైలో ఇప్పటి నుంచి డి ప్రోగ్రామ్ జరుగుతోంది. ఇన్ని రోజులు హైదరాబాద్ లో జరిగింది కాబట్టి మనం ఏమీ చేయలేకపోయాం, కానీ ఇప్పుడు ఏదైనా మన చేతిలోనే ఉంది. మనల్ని ఎవరు ఆపేది? బాయ్ కోయి హైదరాబాద్ సే ఆనే వాలా హై, ఓ బహుత్ తాకత్ వాలా. ఎవర్రా వాళ్ళు? कौन है तू? किधर से आया? హైదరాబాద్ సే. హైదరాబాద్ నుంచి వచ్చి ఏంట్రా నువ్వు ఇక్కడ పీకేది? నువ్వు ఇక్కడే పుట్టావు కదా, నువ్వేం పీకావు? మా ఈ ముంబై వల్ల డాన్స్ బాడీ లాంగ్వేజ్ భలే ఉంటుంది మా, ఏమంటావు? భయపడ్డావు మావా? అవును మామ, భయం వేసింది. మావా నువ్వే నాకు భయపడిపోతే ఈ ముంబై ఎప్పుడు భయపడాలి మావా? చల్.
పీకిన ప్రతి వాడు ఎక్కడి నుంచో వచ్చినట్టే. ఎప్పుడు ఎవడో రావాలి, ఏదో చెయ్యాలి. అలాగే ముంబైకి నేను వచ్చా, ఏదోటి చేస్తా, జెండా పాతేస్తా. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ డాన్స్ చేసేస్తా. I believe in war, not in morality. నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. మరి ये मुंबई शहर को करवाने आया हूँ. चंदन एंड तुलसी, आप लोग डी जोड़ी 19th सीजन में सेलेक्ट हो गया था. कॉन्ग्रेचुलेशंस. 10 दिन के बाद मुंबई में शूट रहता, आप लोग आना है. थैंक यू. 10 दिन के बाद इधर ही मिलेंगे. पार्टी करेंगे, जंडा पातेंगे. తులసి అండ్ చందన్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది గణేష్ మాస్టర్? సాంగ్ తీసుకున్న కాన్సెప్ట్ అదిరింది. సాంగ్ లో పవర్ ఆఫ్ డాన్స్ కనిపించింది. పవర్ ఆఫ్ డాన్స్ తో పాటు స్టైల్ ఆఫ్ డాన్స్ కనిపించింది. లిరిక్ లో ఉన్న స్టైల్ తీసుకొచ్చారు బయట. ఎట్లా చెప్తే ఎక్కుతుంది. బ్యూటిఫుల్ ఉన్నాయి ఒక్కొక్క పోర్షన్. చాలా బాగా చేశారు. చందన్, తులసి, చెర్రీ అదరగొట్టావు కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ మాస్. ఏమైతే తీసుకున్నావు దాంట్లో కొత్తగా చెప్పించావు. ఏ పార్ట్ అయితే తీసుకున్నావు అదిరిపోయింది. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. విజయ్ బిన్ని మాస్టర్. చందన్ అండ్ తులసి, ఇప్పుడులాగే మీరు ఈసారి కూడా చాలా చాలా బాగా డాన్స్ చేశారు. స్పెషల్లీ నాకు మీ ఎనర్జీ బాగా అనిపించింది. అండ్ చెర్రీ మాస్టర్ కొరియోగ్రఫీ సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ నచ్చింది. అక్కడ ఎంట్రీ ఇవ్వడం, రావడం, ఇక్కడ ఒక పంచ్ కొట్టడం, మీ జెండా ఇక్కడ పాతడం, ఓవరాల్ గా బ్యూటిఫుల్. నాకు బాగా నచ్చింది. డీసెంట్. ఐ లైక్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్. థ్యాంక్ యూ విజయ్ బిన్ని మాస్టర్. అండ్ హన్సిక గారు. Tulsi and Chandan, you guys slowly are becoming my favorite. This is a Fadu, 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 Fadu. I've thoroughly enjoyed your act. Very well choreographed. So much power, so much energy. I would just like to say कि this one dialogue कि 10 episode के बाद यही मिलेंगे, यही पार्टी करेंगे और टाइटल जीतेंगे. Good luck, guys. Good luck. Keep rocking. థ్యాంక్ యూ హన్సిక గారు. అండ్ జడ్జెస్, టైమ్ ఫర్ సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ జడ్జెస్. గుడ్ లక్ చెర్రీ మాస్టర్. సార్ ఏంటి పార్టీ కరెంగే అన్నారు కాబట్టి మీరు ఆ జోన్ లోకి వెళ్ళిపోయారు. అదేం లేదు కానీ అదే ఈ సాంగ్ చూసిన తర్వాత మన హైదరాబాద్ వాళ్ళు వేరే ప్లేసులకు వెళ్ళినప్పుడు వాళ్ళు పడే కష్టాల గురించి సరిపోయారు ఇద్దరును. ఎన్నో కష్టాలు పడుతుంటారు పాపం. నిజంగానే ఉద్యోగాల కోసం ముంబైకి వెళ్తుంటారు. ఒక్కొక్క ప్లేస్ కి వలస వెళ్తుంటారు. చాలా దేశాలు వెళ్లాల్సి వస్తుంది. వాటి గురించి తను ఏదో చెప్పాలను. యా, ఓకే. ఇట్స్ సీరియస్ మ్యాటర్. ఊర్లలో నుంచి వచ్చేస్తారు పాపం సిటీకి. వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు దొరక్క కష్టపడుతుంటారు. కరెక్ట్. అవును, అది దొరకే డీకి వచ్చింది.
వచ్చేస్తుంటారు కరెక్టే, ఆ తర్వాత ఏమవుతుంది? వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడుతుంటారు, ఫ్యామిలీకి దూరం అయిపోతారు, పాపం ఫ్యామిలీ లేకుండా కష్టపడుతూ ఉంటారు. ఓకే సార్, మీరు ఎక్కడికి వెళ్ళారు మేడం? తిరుపతి వెళ్ళాను. పుణ్యక్షేత్రాలు కాకుండా వేరే గోవా వెళ్ళారు మీరు? ఇప్పుడు వేరే ప్లేస్ కి వెళ్తే రూమ్ లేక అట్లా కష్టాలు పడుతూ ఉంటారు. మళ్ళీ అవునవును, రూములు లేక అక్కడే బీచ్ లోనే ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ మీ ఎమోషన్ మాతో షేర్ చేసుకున్నందుకు. సో మరి పవర్ క్వాలిఫైయర్స్ లో టికెట్ టు సెమీఫినాలే రేస్ లో లెవెల్ 1 లో 3 జోడీలు పర్ఫామ్ చేయటం జరిగింది. మిగతా జోడీల పర్ఫార్మెన్స్ రేపు రాత్రి ఉండబోతోంది. రేపు రాత్రి 9:30 గంటలకి తిరిగి ఇద్దరీస్ మిలేంగే, పార్టీ కరెంగే. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్, శుభరాత్రి, గుడ్ నైట్.